మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. చిత్తగింపుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనం మాట్లాడుకోబడేటువంటి అంశము సాకులు చెప్పిన సామంతులు. ఏమంశము? సాకులు చెప్పిన సామంతులు. సామంతులు అనగా గొప్పవారు. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథమును ప్రియమైన బిడ్డలారా మరి ముగ్గురు రచించినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. అనగా సమూయేలు, నాతాను, గాదు అనేటువంటి ఈ ముగ్గురు మరి యొక్క గ్రంథాన్ని రచించినటువంటి రీతిగా చూస్తూ ఉన్నాం. ఎట్లా దానికి ఆధారం ఎక్కడయ్యా అంటే చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 30వ వచనములో చూస్తే వీళ్ళు ముగ్గురు రాశారు అనడానికి అక్కడ చక్కనటువంటి ఆధారం ఉన్నది. దీర్ఘదర్శి అయిన సమూయేలు మాటలను బట్టి, ప్రవక్త అయిన నాతాను మాటను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటను బట్టి రాయబడి. ఈ గ్రంథాన్ని ఎవరు రచించారనగా ముగ్గురు, నాతాను, గాదు, సమూయేలు. వీళ్ళు ముగ్గురు రచించినట్టు రీతిగా చక్కగా ఆధారాలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మరి ఉన్న రీతిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ స్థలం నుంచి ఇక్కడ ఈ యొక్క గ్రంథాన్ని రాస్తున్నారనగా కనాను అనేటువంటి ప్రాంతం నుంచి. ఎక్కడి నుండి? కనాను నుండి ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తున్న రీతిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ కాలంలో ఈ గ్రంథాన్ని రచించారనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తుకు పూర్వము 630 నుండి 540 మధ్యకాలంలో ఈ యొక్క గ్రంథాన్ని రచించిన రీతిగా చూస్తున్నాం. క్రీస్తుకు పూర్వము 630 నుండి 540 మధ్యకాలంలో ఈ యొక్క మరి సమూయేలు గ్రంథాన్ని రచిస్తున్న రీతిగా చూస్తూ ఉన్నాం. బైబిల్ స్కాలర్స్ తెలియజేస్తూ ఉన్నారు. మరి సమూయేలు అనేటువంటి మాటకు అర్థము మరి యెహోవాను అడిగి తిని అనేటువంటి అర్థం వస్తుంది. సమూయేలు అనగా యెహోవాను అడిగి తిని అనేటువంటి అర్థం వస్తుంది. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం మాట్లాడుకోబోయేటువంటి అంశంలో మన అంశం ఏంటి? సాకులు చెప్పిన సామంతులు. ఎవరా సామంతులు? ఏంటి వారు చెప్పినటువంటి సాకులు అనే విషయాన్ని ప్రియమైన బిడ్డలారా కొన్ని నిమిషాలు దేవుని లేఖన భాగాల ద్వారా ధ్యానించుకుందాం. చదవబడిన లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ సమూయేలు దగ్గరికి ప్రవక్త అయినటువంటి, యాజకుడైనటువంటి, న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఈ సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడుకొని వస్తూ ఉన్నారు. వచ్చి ఆయన అంటూ ఉన్నారు, అయ్యా నీవు చూస్తేమో ముసలివాడవయ్యావు, వృద్ధుడవయ్యావు, కాబట్టి నీ కుమారులు నువ్వు మా మీద న్యాయాధిపతులుగా నియమించావు, కానీ వాళ్ళు వచ్చి పనికి మాలిన వాళ్ళు అయ్యారు. వాళ్ళు వచ్చి లోకానుసారంగా బ్రతికేటువంటి వారయ్యారు. కాబట్టి ఇక నీ కుమారులు కూడా మా మీద న్యాయాధిపతులుగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఏం చేయాలనగా, మాకెవరు కావాలనగా, అందరూ లోకుల రీతిగా అంతలక్క చుట్టుపక్కల ఏ విధంగా జరుగుతుందో ఆ దేశాలలో ఉన్నట్లుగా మా దేశంలో కూడా మాకొక రాజు కావాలి, మాకొక రాజు కావాలి. మొట్టమొదటిగా ఈ ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుతో చెప్పుతున్నటువంటి మొదటి సాకు ఏంద్రయ్య అంటే
దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక, దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టడలకు లోబడక సమూయేలు దగ్గరకు వచ్చి తన కుమారుల మీద వంకబెట్టి సాకు చెప్పుతున్నటువంటి ఈ సామంతులుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటట? నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇది వాళ్ళ సాకు. ఏంటంటే, అయ్యా నీలాగా నీ కుమారులు లేరు, నీ వంటి మంచి లక్షణాలు ప్రవర్తన కలిగినటువంటి ప్రవర్తన నీ కుమారులలో లేదు, కాబట్టి ఇతర జనులలాగా ఏ విధంగా రాజు ఉన్నాడో మాకు ఒక రాజు కావాలి. సమూయేలు చాలా గొప్ప ప్రవక్త కదా. సమూయేలు అనేకమైనటువంటి రాజులను అభిషేకించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతటి గొప్ప రాజు కడుపును పుట్టినటువంటి కుమారులు పనికిమాలిన వాళ్ళు అవుతున్నారు, వ్యర్థులుగా జీవిస్తున్నారు, లోకానుసారంగా బ్రతికేటువంటి వారిగా ఉంటున్నారు. లోక సామెతగా మనం అనుకుంటూ ఉంటాం కదా, పండిత పుత్ర పరమచుంట అంట. అనగా తండ్రి పండితుడే, తండ్రి మంచి జ్ఞానే, తండ్రి మంచి తెలివి కలిగిన వాడే, బుద్ధి కలిగిన వాడే, కానీ అతని కడుపుడు పుట్టేటువంటి కుమారులు మాత్రము చుంటలుగా తయారవుతారంట. సమూయేలు చాలా గొప్ప ప్రవక్త, కానీ తన కుమారులు తండ్రి యొక్క మార్గంలో నడవలేనటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఈ సమూయేలు అనేకమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అనేకమైన ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ దేవుని యొక్క మాటలను తెలియపరుస్తూ వారిని అనేకులను హెచ్చరిక చేస్తూ ఉంటూ చాలా బిజీగా ఉండేవాడు. ఇదే అదునుగా చూసుకొని కుమారులు తండ్రి యొక్క మార్గంలో నడవడము మానేశారు. లంచాలకు అలవాటు పడ్డారు. అధర్మమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారిగా ఉన్నారు. అందుకే మనము కూడా చాలాసార్లు బిడ్డలనైతే కంటాము, కానీ వాళ్ళను సరైన క్రమంలో పెంచడం వల్ల మాత్రం మనం చాలా బిజీ. అవునా? చాలా బిజీ. అందుకే చాలా కుటుంబాలలో తండ్రులు లేక తల్లులు బిజీ లైఫ్లో ఉంటున్నారు, కానీ వారి బిడ్డలు మాత్రము, వారి జీవితాలు మాత్రము గజిబిజిగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు మాత్రము బిజీ లైఫ్, తిరగలేనటువంటి జీవితాలు, కానీ కుమారులు మాత్రం వారి యొక్క జీవితాలన్నీ గజిబిజిగా మారిపోతున్నాయి. ఇక్కడ సమూయేలు కుమారులు ఈ విధంగా లోకానుసారంగా బ్రతకడానికి, ఆ లంచాలను పుచ్చుకోవడానికి గల కారణము పాపం సమూయేలు తీరిక లేనటువంటి ప్రయాణాల వల్ల. అందులో ముసలివాడు వృద్ధుడైపోయాడు. అందుకే తన కుమారులు ఆయన మాటను విననొల్లనటువంటి వారిగా ఉన్న రీతిగా మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా అనేకులు లోకులు సకల జనుల మర్యాద చొప్పున. ఎవరు చొప్పునట? సకల జనుల మర్యాద. ఏంటా వాళ్ళ మర్యాద? వాళ్ళకు చక్కగా వాళ్ళను పరిపాలించడానికి రాజు ఉన్నాడు, కానీ మాకు మాత్రము రాజు లేడు, కాబట్టి మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలా? ఐగుప్తు దేశం నుండి మేము విడుదలయ్యాం, కానీ మమ్మల్ని పరిపాలించడానికి ఇప్పటికీ ఒక రాజు లేడు. కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున వాళ్ళకి ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా మాకు కూడా. వీళ్ళు చెప్పేటువంటి కుంటు సాకు ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక, అనగా ఇష్టము లేక కుమారుల మీద నెపాన్ని నెట్టేస్తా ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక ఈ విధమైనటువంటి సాకులు చెప్పేటువంటి సామంతుల కోవలోనికి మనం వస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటక్క చర్చికి రాలేదేంటక్క అంటే, ఇక దానికి 100 సాకులు వస్తాయి. ఏంటన్నా చర్చికి రావట్లేదంటే దానికి ఇంకా రకరకాలమైన సాకులు.
సాకులు చెప్పడంలో మనము చాలా ముందంజలో ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం సాకు తీసుకొస్తున్నారంటే, సమూయేలు యొక్క కుమారులు త్రోవ త్రప్పి నడుస్తున్నారు అని అంటున్నారే, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సకల జనుల యొక్క మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలన్నటువంటి అది వారి ప్లాను. అంటే సమూయేలును కాదు ఇక్కడ తృణీకరించేది, దేవుణ్ణి సహితము వారు తృణీకరించేటువంటి వారిగా, విసర్జించేటువంటి వారిగా ఉంటున్న రీతిగా చూస్తున్నాం. లోక మర్యాదల చొప్పున మనము అడుగులు వేయకూడదు. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. చూద్దాం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 10-11 చూద్దాం. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను, రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకొంటివి గదా. నీ అధిపతులు ఏమైరి కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతనిని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడ, జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు దేశముల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి, చెప్పుచున్నటువంటి మాట, ఓ ఇశ్రాయేలు, నీ అధిపతులు, నీ రాజులు ఏమయ్యారు? నీవు నా దగ్గరకు వచ్చి మొరపెట్టావే, మాకు రాజు కావాలి, అధిపతులు కావాలి, మీరు మొరపెట్టారే. మీ మొరను బట్టి నేను మీకు రాజును దయచేశాను, రాజును నియమించాను. కానీ వారి యొక్క అతిక్రమమును బట్టి ఆ రాజును ఏం చేశాను? కొట్టిపడేశాను. ఇతర జనుల మర్యాదల వలె, సకల జనుల మర్యాదల వలె మీరు వారిలాగా ప్రవర్తించాలనే ప్రవర్తన మానుకోవాలి. క్రైస్తవులు ఈ రోజులు కూడా చాలామంది ఇతరులను పోల్చుకుంటూ ఉంటున్నాం, ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళు నడవట్లేదా, వీళ్ళు చేయట్లేదా, నేను పోతే తప్పేంటి, నేను చేస్తే తప్పేంటి, ఇతరులను పోల్చుకునేటువంటి స్వభావం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని తృణీకరించి, దేవుని విసర్జించి, దేవుడు వద్దనుకొని వారికి రాజుగా, మాకు భౌతికంగా కనబడేటువంటి ఒక రాజు కావాలి అంటూ ప్రెదెన్ బిలరా ఒక కుంటి సాకును చెప్పుతున్నటువంటి వారిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనములు కూడా మనం చూస్తే, నిర్గమకాండము 19వ అధ్యాయం 5-6 వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మోషేతోటి దేవుడు సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట, మోషే, మీరందరూ నా స్వాస్థ్యమై ఉన్నారు, మీరు నా యొక్క పరిశుద్ధ పట్టణమై ఉన్నారు, పరిశుద్ధ జనాంగముగా ఉండబోతున్నారు. అయితే మీరేం చేయాలనగా, నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించి నడిస్తే అది మీకు మేలు. దేవుడు మోషే ద్వారా, అలాగే సమూయేలు ద్వారా, ఇలాగ అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా హెచ్చరిక చేస్తున్న కానీ మానవుడు, ఇశ్రాయేలు ప్రజలు మరి బొత్తిగా విననొల్లనటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు చెప్పుచున్నటువంటి సాకేంద్రే అంటే, దేవుని కట్టడలకు లోబడడానికి ఇష్టం లేకుండా చెప్పేటువంటి ఆ సాకును మనం చూస్తూ ఉన్నాం. మరి మనము కూడా
ఇశ్రాయేలు ప్రజల వలె బ్రతుకుతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని యొక్క ఆజ్ఞలన్నా, కట్టడలన్నా ఇష్టము లేక ఏదేదో సాకు చెప్పేటువంటి సాకుల్లో మారిగా మనం మారిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియదేని బిళ్ళరా. రెండవదిగా చూద్దాం. రెండవదిగా లూకా సువార్త 14వ అధ్యాయం 18 నుండి 20 వరకు మనం చూసినట్లయితే, లూకా సువార్త 14వ అధ్యాయము 18 నుండి 20 వరకు. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలనని మిమ్మును వేడుకొనుచున్నానెను. చూడండి ప్రియదేని బిళ్ళారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కని ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన చెప్పేటువంటి ప్యారబుల్స్, ఆయన చెప్పేటువంటి ఉపమానాలు, అది భూలోక సంబంధమైనటువంటి కథే, కానీ పరలోక సంబంధమైన అర్థం వస్తుంది. అర్థమైందా? ఉపమానం అనగా అర్థము ఎర్త్లీ స్టోరీస్ బట్ హెవెన్లీ మీనింగ్, అనగా భూలోక సంబంధమైనటువంటి కథే కానీ అది పరలోక సంబంధమైన అర్థము వచ్చేటువంటిదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు ఏ వాక్యము ప్రకటించాలన్నా, బోధించాలన్నా ముందుగా ఉపమానాన్ని బోధించేవాడు, ఉపమాన రూపముగా చెప్పేటువంటి వాడు. ఎందుకనగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి, అనగా దేవుని బిడ్డలకి ఏం లేదనగా చదువు లేదు, పామరులు, చదువు లేని వారు కాబట్టి వారికి ఎలా చెబితే అర్థమవుతుందని ఒక కథ రూపంలో దేవుని యొక్క రాజ్య మర్మాన్ని చెప్పేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ కూడా ఆయన చెప్పుచున్నటువంటి ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఉపమానం ఏంటనగా, ఇదిగో ఒకడు చక్కగా పెండ్లి విందు చేస్తూ ఉన్నాడు, చక్కగా మరి ఎద్దులను వధించి చక్కగా భోజనాన్ని సిద్ధపరిచాడు. అయితే ఆ పెండ్లి విందు యజమాని తన దగ్గర ఉన్నటువంటి సేవకుని పిలిచి, నీవు వెళ్ళి అనేక మందిని విందునకు ఆహ్వానించు, విందు సిద్ధపరచబడింది, అందరూ వచ్చి భోంచేసి వెళ్ళవలసిందే కానీ చెప్పి నీవు అందరినీ వీధులలోనికి వెళ్ళి అందరినీ కొనిరా అని పంపిస్తూ ఉన్నాడు. సరే, ఆ సేవకుడు వచ్చి పిలుస్తూ ఉన్నాడు అనేకులని. వారు చెప్పుచున్నటువంటి ఆ కుంటి సాకు, వారు చెప్పుచున్నటువంటి ఆ యొక్క ఆ విలువలేనటువంటి సాకు ఏంటనగా, ఒకడు అంటున్నాడు, ఇదిగో నేను పొలమును కొనబోతున్నానా, ఆల్రెడీ కొని ఉన్నాను, పొలమును కొని ఉన్నాను, ఇప్పుడు నేను అడిగిపోతున్నా, దాన్ని చూడడానికి పోతున్నా. ఇది ఎంత పనికిమాలినటువంటి సాకో తెలుసా? చాలా పనికిమాలినటువంటి సాకు. ఎవడన్నా పొలం కొనేటప్పుడు చూసి కొంటాడా, కళ్ళు మూసుకొని కొంటాడా? చూసి కొంటాడు. ఇంకా చూసి కొన్నదాన్ని మళ్ళీ ఎనభై చూసేదేంటి? చూడండి ఎంత విలువలేనటువంటిదో, ఎంత ప్రియదేని బిళ్ళారా మూర్ఖమైనటువంటి ఆ సాకుని చెప్తున్నారు ఇక్కడ అర్థమవుతుంది. ఆల్రెడీ ఒక పొలాన్ని కొనాలంటే మనం దాన్ని చూస్తాం, దాని సరిహద్దులు ఎంత, దాని విశాలత ఎంత, దాని వైశాల్యం ఎంత, అది చక్కగా రేగడి కలిగినదా, అదా ఇదని మనం అన్ని చూసే దిగుతాం రంగంలోకి, తర్వాత డబ్బులు చెల్లిస్తాం. కానీ ఇక్కడ ఇతను ఆల్రెడీ కొన్నాడు, మళ్ళా కొన్నదాన్ని ఏం చేస్తున్నట, ఏం తినిపోవచ్చుగా, చక్కగా విందు ఏర్పాటు చేసింది, విందు తినరా నాన్న అంటే, లేదు నేను పొలం ఆల్రెడీ కొన్నాను, కొన్నదాన్ని ఇప్పుడు చూడడానికి వెళ్తా ఉన్నా. పనికి మారినటువంటి సాకు. రెండవాడు కూడా అంటున్నాడు, 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప ఈడు కూడా అదే వ్యర్థమైన కుంటి సాకు. ఎద్దులు కొనేవాడు ఏం చేస్తాడు, ముందుగా చూసి దానికి ఇర్రి కొమ్ముందా, బర్రె కొమ్ముందా, దానికి సుడుందా, ఏమయ్యా పెద్దనా తెలుసుగా ఎలా కొనాలి ఎద్దుల్ని, దానికి ఏమన్నా కాకపోతే ఏదన్నా కాళ్ళు కుంటే అని చక్కగా చూసి పట్టెల్ల చూసి, సుడులు గిడులు ఇవన్నీ చూసి పట్టెల్ల చూసి కొనుక్కుంటాడు వ్యాపారస్తుడు. ఇతడు ఆల్రెడీ 5 జతలు కొన్నాడు,
మళ్ళా కొన్నోటని ఏం చేస్తుందంట, వాటిని మళ్ళా పరీక్షించడానికి. కొన్నాక పరీక్షించేది ఏంది? కొన్నాక ఎవడన్నా మళ్ళీ ఎన్నికిస్తాడా డబ్బులు? నువ్వు ఆల్రెడీ కొన్నావాయంగా, నీకు ఇచ్చేదిలే పో అంటాడు. కొనక ముందే అన్ని పరీక్షించుకొని కొనాలా. ఇతను చెప్పేటువంటి సాకు కూడా ఏమాత్రము విలువలేనటువంటి సాకు. మూడో వాడు కూడా అదే సాకు చెప్తున్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను, అందుచేత నేను. ఆ సేవకుడు ఏమంటున్నాడు, అరే బాబు వచ్చి అన్నం తినరా, వచ్చి అన్నం సిద్ధపరచబడింది విందు వచ్చి అన్నం తినరా అంటే, నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నా కాబట్టి నేను రాను అంటున్నాడు. ఏమన్నా దీనికి మీనింగ్ ఉందా? ఏమన్నా లాజిక్ ఉందా? ఇది కూడా చాలా వ్యర్థమైనటువంటి సాకు. పనికి రమ్మంటే, దేశం పోయి పని చేద్దాం రా అంటే వాడు చెప్పాల సాకు. నేను పెళ్లి చేసుకున్న సంవత్సరం దాకా రాకూడదు. బైబిల్ గ్రంథం కూడా అదే అంటుంది. పెళ్లి చేసినటువంటి వ్యక్తిని ఒక సంవత్సరం పాటు వదిలేయాలంట, ఏ పనులు చెప్పకూడదంట. వీడు పనికి కాదు పిలిచేది ఈ సేవకుడు, దేనికి? మంచిగా భోంచేయడానికి రారా అంటుంటే పనికి మాలిన వ్యర్థమైన సాకు చెప్తున్నాడు. సరే, వచ్చేటప్పుడు ఆమెను కూడా తీసుకొని వస్తే ఒక ముద్ద తింటదే కదా. పెళ్లి చేసుకున్నాడు చక్కగా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయిని కూడా పిలిస్తే ఇద్దరు జతగా వచ్చి, కొత్త జంట వచ్చి చక్కగా 4 ముద్దలు తిని వెళ్ళిపోవచ్చు. ఇతడు చెప్పేటువంటి సాకు కూడా చాలా వ్యర్థమైనటువంటి, ఏమాత్రము లాజిక్ లేనటువంటి సాకు. ఇలా ముగ్గురు ఏక మనస్కులై అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎలా చెప్పారట? ఏక మనసుతోటి ఆల్రెడీ అనుకున్నారే ఏమో, రే పలానోడు విందు చేశాడు, నువ్వు పోతావా? నేను బానుపా. నువ్వు పోతావా? నేను ఏదో ఒకటి సాగు చెబుతాపో. ఏక మనసు ఎలా వచ్చింది? ఆల్రెడీ మాట్లాడుకొని అన్నయ్యో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు బంధువులు అయ్యైనా ఉండొచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఇది విందు ఏదై అంటే రక్షణ సంబంధమైనటువంటి విందు. మారు మనసుకు రండి, మార్పు చెందండి, మీ జీవితాలను మార్చుకోండి అని దేవుడే స్వయాన యజమానుడిగా ఉండి, విందు యజమానుడిగా ఉండి పిలుస్తూ ఉన్నా, ఈనాడు అనేకులు ఈ ముగ్గురుని పోలినటువంటి వారిగా ఉన్నారు. అనేకమైన కుంటి సాకులు చెబుతూ, ఏనా చర్చికి రాలేదంటే రకరకాలమైన సాకులు చెబుతూ, మారు మనసు పొందామా, బాప్తిజం తీసుకోక్క అంటే ఇప్పుడు కాదు సార్ అని కుంటి సాకులు చెప్పేటువంటి వారు ఈ ముగ్గురు పోలినటువంటి వారిగా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. మరి వీరి వలె మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాం. వీళ్ళు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళకి రక్షణ అంటే మహామంట, రక్షణ అంటే గిట్టదో, మారు మనసు అంటే ఏమాత్రమ మనసుకు నచ్చదో. అందువల్ల లేనిపోని సాకులు చెబుతూ అక్కడ నుండి వెళ్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం కూడా చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మార్పు చెందండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మీ జీవితాలను మార్చుకోండి అంటే మనము వాయిదా మీద వాయిదా వేస్తుంటాం. ఈ జనవరికి కాదంటది ఒక అక్క, ఇప్పుడు కాదు పెళ్ళికి అంటుండు ఒక అన్న, ఇంకొకడు ఇప్పుడు కాదు చక్కగా నాకు జాబ్ వస్తే దేవుని నమ్ముకుంటానంటాడు ఇంకొకడు. ఇలాగ రకరకాలమైనటువంటి సాకులు చెప్తూ ఉన్నారు ఈ ముగ్గురులాగా. జాగ్రత్త, దేవుడిస్తున్నటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగము చేసుకోక, మారు మనసు పొందక, దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పక, వీళ్ళ వలె పొలం కొన్నటువంటి వాడి వలె, ఎద్దులు కొన్నటువంటి వాడి వలె, భార్యను పెండ్లాడినటువంటి వాడి వలె కుంటి సాకులు చెబుతూ, వ్యర్థమైనటువంటి పనికిమాలినటువంటి సాకులు చెబుతూ బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త, రేపటి దినము మనది కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎలా ఉన్నాం మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనము ఏ విధంగా నడుస్తూ ఉన్నాం? ఏ విధంగా దేవునికి అవకాశాన్ని ఇస్తున్నాం? ఆయన హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నా, నన్ను కాదులే పిలిచేది, నా తలుపు కాదులే, నా ఇంటిని కాదులే దర్శించేదని ముద్దుబారిన స్థితిలో జీవిస్తున్నాం. మేము ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఇకనైనా కుంటి సాకులు చెప్పడము మానేసి
దేవుడిస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారముగా ఉండడానికి ప్రయత్నం చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అసలు వీళ్ళు చెప్పడానికి గల కారణం ఏంది? ఈ సాకులు చెప్పడానికి గల కారణం ఏంది చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవై నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఎందుకు ఈ వ్యాచి, ఈ ముగ్గురు చెబుతున్నటువంటి ఈ లాజిక్ లేనటువంటి సాకులు ఎందుకు చెబుతున్నారంటే, దేవుడంటే, దేవుని వాక్యం అంటే ఆ లోకానుసారముగా బ్రతికటువంటి వారికి నచ్చక, ఆ వాక్యాలు మెచ్చక, ఆ వాక్యాలంటే వారికి పడక దేవుణ్ణి దూరంగా పెడుతున్నారంట, దేవుణ్ణి ద్వేషిస్తా ఉన్నారంట. మిమ్మల్ని కాదు జనులు ద్వేషించేది, నన్నే వారు సొంత రక్షకుడికి అంగీకరించక ద్వేష సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నారు అంటున్నాడు యేసయ్య. అలాగే మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయము 18వ వచనం, అదే అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరెరుగుదురు. లోకము మిమ్మల్ని కాదు ద్వేషించేది, మొట్టమొదటిగా మిమ్మల్ని ద్వేషించడానికి ముందుగా ఎవరిని ద్వేషిస్తుందంట? నన్ను ద్వేషిస్తుంది అంటున్నాడు. నిజంగా వీళ్ళు ఎవరిని ద్వేషిస్తున్నారంటే, ఈ ముగ్గురు దేవుని దగ్గరికి పోవడానికి ఇష్టం లేక, దేవుని యొక్క వాక్కులను వినడానికి ఇష్టం లేక ఆయనను ద్వేషించేటువంటి వారిగా ఈ బ్యాచ్లోనికి కూడా ప్రెజెంట్ బిల్లర్ చాలా మంది వచ్చేవారిగా ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకుందాం. మరి లోకములో ఉన్నటువంటి మనుషులను మనం ద్వేషిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుణ్ణి ద్వేషిస్తూ దేవునికి దూరంగా వాక్యానుసారంగా నడవక ఆయనకు దూరంగా బ్రతుకుతున్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-7 వచనములు కూడా మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-7 వచనాలు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము లోబడదు, ఏమాత్రము లోబడనేరదంట. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, వాక్యానికి శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు ఏమాత్రము లోబడరంట. బతిమలాడుచున్నాడు అని వచ్చి బతిమలాడుచున్నారు, రండయ్యా విందు రెడీగా ఉంది, రండ్రా బాబు తినిపోదురా అండ్రా అంటున్నా కానీ లాజిక్ లేనటువంటి సాకులు చెబుతూ వ్యర్థులుగా బ్రతికుతున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. మరి మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనములు కూడా అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తా ఉంది. ఇలా ముగ్గురికి ఇహలోక సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలు వెలిగించబడకుండా, వారి మనోనేత్రాలు తెరవబడకుండా గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఎంత బోధిస్తున్నా, ఎంత హెచ్చరిక చేస్తున్నా, ఎంత పిలుస్తూ ఉన్నా, ఎంత ఆహ్వానిస్తూ ఉన్నా వారి మనోనేత్రాలకు ఏమైందంట? గుడ్డితనం వచ్చింది. కాబట్టి దేవుని మాటను లెక్క చేయకుండా ఆ విందుకొచ్చి చక్కగా అందులో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుచున్నారు. ఈనాడు కూడా
వాక్యము వెదజల్లబడుతుంది. టీవీలలో, సెల్లులలో, ప్రెస్ ద్వారా, కరపత్రాల ద్వారా అనేక విధాలుగా సువార్త జల్లబడుతుంది. కానీ ఇంకా ఆయన దగ్గరకు రాక, ఇంకా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించక రకరకాలమైన సాకులు చెప్పుకుంటూ తప్పించుకున్నటువంటి బ్యాచి ప్రవర్తిస్తున్నారంటే దాని అర్థం ఏందిరా అంటే వారి మనోనేత్రాలకు ఇహలోకపు దేవత ఏం చేస్తుందంట? కళ్ళున్నాయి కానీ అందులో, కళ్ళున్నటువంటి అందులో, చెవులున్నాయి కానీ విననొల్లనటువంటి మందమతులు, హృదయం ఉంది కానీ గ్రహింపు లేనటువంటి గర్వాంధులు. ఈ విధంగా అనేకులు బ్రతుకుచున్నారు. దేవుని యొక్క ఉచితమైనటువంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తూ కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటున్నారు. ఓకేనా? మొదటిగా మన అంశంలో సాకులు చెప్పిన సామంతులు ఎవరో. మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలకు లోబడక చెప్పుచున్న సాకు. రెండవదిగా యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించకుండా ఉండడానికి చెప్పేటువంటి కుంటి సాకులు ముగ్గురు చెప్తా ఉన్నారు. మూడవదిగా చూద్దాం. మూడవ సాకు చెప్పినటువంటి సామంతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములో 24వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శన గూర్చియు ప్రసంగించుచుండగా ఫిలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, సమయమైనా నిన్ను పిలువనంపింతునని చెప్పెను. ఎవరంట? ఫెలిక్సు. ఫెలిక్సు అనేటువంటి మాటకు అర్థము భాగ్యవంతుడు అనేటువంటి అర్థం వస్తుంది. భాగ్యవంతుడు అనేటువంటి అర్థం వస్తుంది. ఈ ఫిలిక్సు క్రీస్తుకు పూర్వము 52లో యోధయకు అధిపతిగా నియమితులయ్యాడు. క్రీస్తు శకము 52లో ఈ ఫిలిక్సు అనేటువంటి ఇతను యోధయా దేశానికి, యోధయా ప్రాంతానికి అధిపతిగా నియమితుడై ఉన్నాడు. అయితే ఈ ఫిలిక్స్ ఎలాంటి వాడో తెలుసా? చాలా దుర్మార్గుడు, చాలా క్రూరుడు, అలాగే చాలా కాముకుడు. అంటే కామ సంబంధమైనటువంటి దృష్టి, ఆలోచన, కామ సంబంధమైనటువంటి కోరికలతో విలాసవంతమైనటువంటి జీవితములు జీవించేటువంటి వాడు ఈ ఫిలిక్స్ అనేటువంటి వాడు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు సువార్తను ప్రకటించేటువంటి విధానాన్ని అనేకులు యూదులకు నచ్చలేదు, యోధయేతరులకు నచ్చట్లేదు. ప్రెజెంట్ మిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. అందుకు అపోస్తలుడైన పౌలు గారిని బంధించి ఈ ఫిలిక్స్ అనేటువంటి అధికారి దగ్గరికి తీసుకొస్తున్నటువంటి రీతిగా చూస్తూ ఉన్నాం. 24వ వచనం చదువు. ఇప్పుడు కొన్ని దినములైన తర్వాత ఫిలిక్స్ డ్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. డ్రుసిల్లా అనేటువంటి ఈమె ఈ ఫిలిక్స్కు మూడవ భార్య. ఎన్నో భార్య? మూడవ భార్య. చెప్పాం కదా, ఫిలిక్స్ అనేటువంటి వాడు కాముకుడు, కామాంధుడు, కామ కోరికలతో పెట్టేటటువంటి వాడు, క్రూరుడు, దుర్మార్గుడు. అయితే ఇతని యొక్క భార్య ఫిలిక్స్ యొక్క భార్య డ్రుసిల్లా, వీళ్ళిరువురును పౌలు గారిని పిలిపించుకొని దేవుని మాటలను వింటా ఉన్నారంట. ఏం చేస్తారు? దేవుని మాటలను వింటా ఉన్నారు. ఫిలిక్స్ ఎలాంటి వాడో పౌలు గారికి తెలుసు. ఫిలిక్స్ ఎలాంటి స్వభావం కలిగిన వాడో పౌలు గారికి తెలుసు. కాబట్టి పౌలు గారు దేన్ని వివరిస్తున్నాడు అనగా, నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబోవు విమర్శన దినాన్ని గురించి బోధిస్తా ఉన్నాడంట.
ఏటిని బోధిస్తున్నాడు? నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబోవు విమర్శన దినాన్ని గురించి బోధిస్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఇతరులు ఏమాత్రము నీతి లేదు కాబట్టి. ఎందుకు ఆశా నిగ్రహమును గురించి ఇతనికి వివరిస్తున్నాడంటే, ఇతనిలో ధనము మీద వ్యామోహం అధికముగా ఉన్నది. ధన వ్యామోహముతో ఉవిళ్ళూరుతున్నాడు. ధన వ్యామోహముతో చేతులు అర్రులు జాసి ఉన్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. అందుకే ఆశా నిగ్రహముతో ఉండాలి అంటూ ఆశా నిగ్రహం గురించి తెలియజేస్తున్నాడు. అలాగే రాబోయేటువంటి దేవుని యొక్క ఉగ్రత దినం అనగా విమర్శన దినము, నువ్వు తప్పు చేస్తున్నావు అని ఇండైరెక్ట్గా ఫిలిక్స్కు యోదయ అధికారికి చాలా స్పష్టంగా పౌలు గారు భయపడకుండా ధైర్యంగా బోధిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే తప్పు చేసేటువంటి వాడిని నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, ఇదిగో నీలో ఈ విధంగా ఆ దుర్మార్గం ఉంది, చెడుతనం ఉంది అన్నారనుకో, వింటారు ఎవరన్నా? చాలా కర్ణ కఠోరంగా ఉంటాయి ఆ మాటలు, చాలా కఠినతరంగా ఉంటాయి, చాలా బాధకరంగా ఉంటాయి. ఈ మాటలన్నీ ఫిలిక్స్ యొక్క హృదయాన్ని తాకగా, అరే ఇవన్నీ నేను చేసేటువంటి పనులన్నింటినీ ఇక్కడ చెప్తున్నాడు, దేవుని నమ్ముకోమంటున్నాడు అని వెంటనే ఏమంటున్నా తెలుసా? పౌలు ఈ రోజుకి ఇక చాలు, ఎప్పుడన్నా సమయం దొరికితే నేనే పిలుచుకుంటా, నువ్వు అప్పుడు వచ్చి నాకు బోధించవచ్చు, నాకు చక్కగా చెప్పొచ్చు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలో నడుస్తూ ఉన్నాడు. మరలా పౌలు గారిని పిలిపించుకుంటాడంట, మాటి మాటికి పిలిపించుకున్నాడంట. ఎందుకో తెలుసా? 26వ వచనం చదువు ఇప్పుడు. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ. ఎందుకు పిలిపిస్తున్నాడు తెలుసా? ఫస్ట్ రక్షణ గురించి హెచ్చరిక చేశాడు పౌలు. ఆ రక్షణ మాటలు హృదయానికి గుచ్చుకున్నాయి, తన తప్పులను ఎత్తి చూపించేవిగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికొద్దులే అని సాగనంపాడు. నెక్స్ట్ మరలా మాటి మాటికి పౌలు రా అని పిలిపించుకుంటాను అన్నాడంట. ఎందుకో తెలుసా? పౌలు వలన ఏమన్నా ద్రవ్యమో దుడ్లు వస్తాయేమని, ఏమన్నా డబ్బులు ఇస్తాడేమని. డబ్బులు ఇస్తే మనము చక్కగా సంచిలేసేసుకొని, చక్కగా జోబులేసుకొని, మంచిగా ఇతనికి పడేటువంటి శిక్షలో దాని వ్యవహారం తర్వాత చూద్దామనే రీతిగా డబ్బు వ్యామోహం, ద్రవ్యము కొరకు అర్రులు చాసినటువంటి వాడిగా ఈ ఫిలిక్స్ను మనం చూస్తూ ఉన్నాం. మాటికి పిలవడానికి గల కారణం ఒక అధికారి. ఈ పౌలు ఏమన్నా డబ్బులు ఇచ్చి, అయ్యా నాకు పడే శిక్ష నుంచి నన్ను తప్పించి అంటాడేమని ఆ డబ్బు వ్యామోహంతో అతన్ని పౌలు గారిని మరలా పిలుస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆశా నిగ్రహమును గురించి ఫిలిక్స్కు ఎందుకు బోధిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు అనగా ఇతని బుద్ధులన్నీ పౌలు గారికి తెలుసు కాబట్టి. మరి బైబిల్ గ్రంథము లంచము గురించి, ద్రవ్యం అంటే డబ్బు ఎందుకు ఇవ్వాలా, లంచం ఇవ్వమని ప్రేరేపిస్తూ ఉన్నాడు, లంచం ఇస్తాడేమని ఎదురు చూస్తూ ఉన్నాడు ఫిలిక్స్. బైబిల్ గ్రంథము లంచం గురించి చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది. చూద్దాం ఆ మాటలు. నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనం. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతి మంతుల మాటలకు అపార్థము చేయించును. ప్రెజెంట్ బిల్లర జ్ఞాపకం చేసుకుందాం. లంచము ఏమాత్రం పుచ్చుకోవద్దు అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేస్తూ చెప్పుచున్నటువంటి మాట. మీరు ఏమాత్రం లంచం పుచ్చుకోవద్దు. ఒకవేళ లంచం పుచ్చుకుంటే అది మీకు ఏమైందంట? గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అర్థమైందా? తప్పును ఒప్పుగా మార్చేస్తుంది. మసిబూసి మారేడుగాయ చేసిన రీతిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి లంచం జోలికి మీరు ఏమాత్రమో వెళ్ళొద్దు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఫిలిక్స్ మాత్రము లంచాన్ని ఆపేక్షించేటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3, న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు
అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఎవరయ్యా వీళ్ళంటే సమూయేలు కుమారులే. సమూయేలు కుమారులు లంచాన్ని తీసుకుంటున్నారు, న్యాయాలను తిప్పేస్తున్నారంట, అధర్మమైనటువంటి మార్గంలో నడుస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి సమూయేలు దగ్గర మొరపెడుతున్నారు, వాపోతున్నారు, విలపిస్తూ ఉన్నారు. అయ్యా, నీ అంటి స్వభావం కలిగిన వాడు కాదు నీ కుమారులు. వీళ్ళు లంచానికి ఆశపడినటువంటి వారు, లంచానికి జాపినటువంటి వారు అంటూ వారి యొక్క గోడునంతా వెళ్ళబుచ్చుతున్నటువంటి వారిగా చూస్తున్నాం. అలాగే 12వ అధ్యాయము 3వ వచనములు కూడా చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, ఇదిగో నేను ఉన్నాను, నేను ఎవని యొద్దనైనా తీసుకుంటినా, ఎవని గార్ధబమైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, ఇలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వారు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తునని చెప్తూ ఉన్నాడంట సమూయేలు. సమూయేలు అంటున్నాడు, అయ్యా, మీరు నన్ను వద్దంటున్నారు, దేవుని వద్దంటున్నారు. నేను చేసిన పొరపాటేంటి, తప్పేంటి? నేను ఎవరి దగ్గరనన్నా లంచం పుచ్చుకున్నానా? ఎవని గాడిదనైనా తీసుకున్నానా? ఎవని వస్తువులన్నీ నేను తీసుకున్నానా? ఎవరికైనా అన్యాయముగా తీర్పు తీర్చానా? ఒకవేళ తీసుకుంటే, అలాగ చేసుంటే, లంచం తీసుకుంటే, దుడ్లు తీసుకుంటే, నేను అభిషేకించినటువంటి అనేకులు ఉన్నారు, వారి ఎరుకనే, వారి తరపునే, వారి ముందనే, వారి సముఖమనే నేను దాని వెలను మరలా చెల్లిస్తా. ఎంత నీతిగా ఉన్నాడో చూడు సమూయేలు. ఇక్కడ ఫిలిక్స్ మాత్రము అధికారిగా ఉండి కూడా దేనికి ఆశపడుతున్నాడంట? ధనాపేక్షకు కలిగినటువంటి వాడిగా. ప్రజెంట్ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ధనాపేక్షతో కోసమే పౌలును పిలుస్తూ ఉన్నాడు. పౌలారా, పౌలారా, పౌలారా అంటున్నాడు. పౌలు ఉద్దేశం ఏంటి? వాక్యం ద్వారా ఇతని బుద్ధిని మార్చాలా, వాక్యం ద్వారా ఇతని బ్రతుకును మార్చాలా, వాక్యం ద్వారా ఇతని చెడును కడిగేయాలా. అది పౌలు ఉద్దేశం. అయితే ఈ ఫిలిక్స్ ఉద్దేశం అంతా పౌలు ఏమన్నిస్తే తీసుకుందాం, పౌలు ఏమన్నిస్తే దాచుకుందాం, పౌలు ఏమనిస్తే దోచుకుందాం, దోచుకుందాం, ఈట విషయాల మీదనే దృష్టి ఉంచాడు. కానీ పౌలు చెప్పుచున్నటువంటి వాక్యము ఎడల, ఆ రక్షణ సువార్త ఎడల ఏమాత్రము నమ్మకం లేక, విశ్వాసం లేక, భయకంపితుడై ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ రక్షణ సమయాన్ని వాయిదా వేశాడు. 25వ అధ్యాయ వచనంలో చూశాం కదా, ఈ పాటికి, ఈ సమయానికి చాలు, ఇంకేదన్నా సమయం కుదిరితే పౌలు నిన్ను పిలిపిస్తా, అప్పుడు నువ్వు వచ్చి నాకు వాక్యం చెప్పవచ్చు. ఇటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వాడై కుంటి సాకేం చెప్తుండో తెలుసా? ఇప్పటికి ఇది చాలు, ఇంకెప్పుడన్నా నాకు సమయం దొరికితే అప్పుడు చూద్దాం దేవుని వాక్యం, అప్పుడు చూద్దాం దేవుని రక్షణ గురించి, అప్పుడు చూద్దాం దేవుని మారు మనసుల గురించి. ఈ విధమైనటువంటి కుంటి సాకులు చెప్పేటువంటి వాడిగా ఈ యొక్క ఫిలిక్స్ ఉన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇతను చెప్పినటువంటి 3వ సాకి ఏంటనగా, రక్షణ అనేటువంటి అవకాశం ఉన్నా, రక్షించబడడానికి అవకాశం ఉన్నా పౌలు గారి వాక్యానికి భయపడి తర్వాత చూద్దామని పోస్ట్ పోన్ చేసేటువంటి కుంటి సాకు. అర్థమైందా? రక్షించబడడానికి అవకాశం ఉన్నా పోస్ట్ పోన్ చేసినటువంటి కుంటి సాకు, తర్వాత చూద్దాములే అనే చెప్పేటువంటి కుంటి సాకు. ఓకేనా? 3 రకాలమైనటువంటి సాకులు చెప్పిన సామంతులను మనం చూస్తున్నాం. మొదటిగా మన అంశంలో సాకులు చెప్పిన సామంతులలో మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలకు లోబడక చెప్పేటువంటి సాకు. రెండవదిగా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉండడానికి చెప్పేటువంటి సాకు. ఈ ముగ్గురు. మూడవదిగా
రక్షణ అందుబాటులో ఉన్న భయపడి దాన్ని పోస్ట్ పోన్ చేసి చెప్పినటువంటి సాకు. ఇలా ముగ్గురులాగా మనం కూడా సాకులు చెప్పేటువంటి వారంగా ఉన్నామా? దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని యొక్క ఆజ్ఞలంటే భయపడుతూ రకరకాలమైనటువంటి లాజిక్ లేనటువంటి సాకులు చెప్తూ ఇంకా ఎన్నాళ్ళు దేవునికి దూరంగా బ్రతుకుతావు? ఎన్నాళ్ళు దేవుని యొక్క వాక్యానికి దూరంగా పరిగెడతావు? కాబట్టి ఇక నేను జ్ఞాపకం చేసుకుందాం, ఇంకా మనలో సాకులు చెప్పేటువంటి గుణం ఉందేమో దాన్ని తొలగించుకుందాం. దేవుడు ఇదే మిక్కిలి అనుకూల సమయమో, ఇదే రక్షణ దినమని వాక్యం అంటుంది. ఎన్ని సంవత్సరాలు నువ్వు సాకులు చెబుతూ కాలయాపన చేసావా? ఒకసారి ఆలోచన చేయి. ఈనాడు నీది, రేపు నీది కాదు. కాబట్టి సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకున్న వారిగా ఉందాం. దేవుని అడుగుజాల్లో నడుద్దాం.